మృత్యుంజయ్ అనేది మీకు శ్రీ విష్ణు గారికి ఒక డిఫరెంట్ పర్సెప్షన్. ఇప్పటి వరకు శ్రీ విష్ణు గారిని చూసాం సీరియస్ రోల్స్లో. ఆయన ఇప్పుడు మృత్యుంజయ్లో ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ని డెలివర్ చేయబోతున్నారని అర్థమవుతుంది. సో ఫైనల్గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కానీ ఈ రిలీజ్ టైంలో ఉన్న కొంచెం ఏమన్నా ట్రామాకు గురయ్యారా? అంటే ఒకేసారి ఆయన సినిమా విష్ణు విన్యాసం మంది ఏది ముందు ఏది వెనక అనుకున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్గా ఏమన్నా సార్ లోపల యుద్ధం ఏమైనా జరిగిందా? నాకు అసలు ఆ ట్రామా వైపు వెళ్ళనివ్వకుండా మై ప్రొడ్యూసర్ సన్నీ గారు, వినయ్ గారు, రమ్య గారు, ఎస్పెషలీ సన్నీ టు బీ ఫ్రాంక్, ఇది నీ హెడేక్ కాదు, నువ్వు సినిమా చేసుకో. అది 26th 27th వస్తుందా, 6th వస్తుందా, నీకు అన్నీ అనవసరం, నువ్వు చేసుకో. నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, కీప్ ఇట్, డోంట్ షేర్ ఇట్ టు ఎనీబడి. ఎందుకంటే వస్తాయి నీకు అలాంటి, ఖచ్చితంగా వస్తాయి. దాన్ని ఏమి నువ్వు స్ప్రెడ్ కూడా చేయకు, ఎక్కడికి ఏం చెప్పుకో, నీ దగ్గరే పెట్టుకో. వాళ్ళలాగా నాకు తెలియని కూడా తెలియదండి ద కైండ్ ఆఫ్ డిస్కషన్స్ దట్ దే వెంట్ త్రూ, ద హోల్ ప్రాసెస్ దట్ దే వెంట్ త్రూ. నాకు ఏం ఐడియా లేదు, ఐ డోంట్ హ్యావ్ అ క్లూ అబౌట్ ఇట్. కానీ విష్ణు గారు మాత్రం ఆ 10 days హీ స్టూడ్ లైక్ ఎ రాక్. హీ స్టూడ్ అండ్ చెప్పాను ఆయన్ని నేను ముందు ఎప్పుడు అది చూడలేదు. ఐ నెవర్ సీన్ హిమ్ ఇన్ దట్ స్పేస్ ఆఫ్ ఒక, ఆయన చాలా షార్ప్ అండి విష్ణు గారు. షీఈస్ వెరీ షార్ప్, హీస్ వెరీ టక్కని పట్టుకుంటారు. ఆ కపుల్ ఆఫ్ డేస్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఎఫెక్టెడ్ మీ, నన్ను ఎఫెక్ట్ చేసింది. కానీ అక్కడ కూడా హీ వాజ్ లైక్ ఏం పర్లేదు, విల్ ఫిగర్ అవుట్ సంథింగ్, ఆ టైప్లో ఉన్నారు. సో దే ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుంచి. నువ్వు ఫినిష్ చేసుకో, నీకు ఆర్ఆర్ అవ్వాలి, ఇది అవ్వాలి, ఫాలోఅప్స్ చేసుకో, ఆ పనిలో ఉండు. నువ్వు యూఎస్కి పంపించాలి కాపీ, ఆ పనిలో ఉండు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. అంటే ఎక్కడ కూడా ఈ హీట్ నా దాకా రానివ్వలేదు. అంటే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ప్రొడ్యూసర్. అంటే అతని క్యారెక్టర్ చూస్తుంటే సార్, ఆయన ఏదైనా సినిమా ప్రయారిటీకి ఒక లిస్ట్ రాస్తే ఫస్ట్ డైరెక్టర్ పేరు రాస్తాడేమో అనిపిస్తుంది సార్. సినిమా సార్ ఐల్ టెల్ యూ సంథింగ్ మోర్ అబౌట్ హిమ్, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐ థింక్ వి షుడ్, ఆయన చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు చేసినప్పుడు అడగండి. సో నేను ఇప్పుడు సార్తో చేస్తున్నాను కాబట్టి పీపుల్ కమ్ డౌన్ అన్న, నేను విష్ణు గారి దగ్గర కథ చెప్తాను, సమ్ బ్రో నా దగ్గర కథ ఉంది, విష్ణు గారికి బాగుంటుంది అని చెప్పినప్పుడు సమ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ అయ్యి, సరే చెప్పు బ్రో వింటాను అని చెప్పి. వెన్ యూ లిసన్ టు ద స్టోరీ, కొన్ని కథలు చాలా బాగుంటాయి. అండ్ ఇమీడియట్లీ టెల్ హిమ్, సార్ కథ విన్నాను సార్, చాలా బాగుంది. బాగుందా అండి, విన్నారా? చాలా బాగుంది సార్, వెరీ ఇంట్రెస్టింగ్, మీరు ఒకసారి వింటే బాగుంటుంది. వింటానండి. కొత్త డైరెక్టరా అంటారు. అవును సార్, అదే పంపించండి. సో హిస్ ప్రయారిటీ ఈజ్ కొత్త డైరెక్టర్, అది ప్రయారిటీ. నేను అడిగాను అదేంటి సార్ అంటే, నాకెవరు ఛాన్స్ ఇవ్వలేదండి, సో అట్లీస్ట్ ఐ షుడ్ గివ్ ఛాన్సెస్ టు పీపుల్. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ హీ సెడ్. ఆయన కొత్త డైరెక్టర్ అయినా ఆయన్ని ప్రొటెక్ట్ చేసే విధానం బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ ప్రొటెక్ట్ చేస్తాడు, మంచి టీమ్ సెట్ చేస్తారు. అంటే ఏ టెన్షను అతని వరకు రాకుండా ఒక కాంపౌండ్ వాల్లా ఉంటారు. మేము అడిగితే ఏంటి సార్ ఇలాగే ఉంటారు కదా మీరు ఒక వాల్ లాగా అంటే, అవునండి పీస్ఫుల్గా వాళ్ళ పనులు చేసుకోవాలి కదా, అప్పుడే ప్రొడక్ట్ బాగా వస్తుంది కదా, అన్ని టెన్షన్లు అతని మీద పడేస్తే ప్రొడక్ట్గా కదా. అబ్సల్యూట్లీ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఒక సినిమాని కొత్త డైరెక్టర్కి ఇచ్చినప్పుడు అతను కొన్ని అసెట్స్ ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, అవన్నీ ఐడెంటిఫై చేసుకుంటారు ముందే. ఆయనతో ట్రావెల్ ఉంటుంది, మంచి ట్రావెల్ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఇవాళ కలిసాను మళ్ళీ 6 months అవుతుంది కాదు, కంటిన్యూస్గా ట్రావెల్ ఉంటుంది. అవన్నీ గేజ్ చేసుకుంటారు. గేజ్ చేసుకుని ఆయన వైపు నుంచి ఆ వీక్నెస్ ఎలాగా కవర్ చేయాలో, ఏం చెయ్యాలో అవన్నీ ఆయన సెట్ చేసి పెడతారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ విష్ణు గారు.